రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత ఆ ప్రతిని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకి ఈ సమావేశం అయితే ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినటువంటి రక్షణ దళాలకి రాష్ట్ర కేబినెట్ అభినందనలు తెలియజేసింది. ఆ తర్వాత వివిధ అజెండా అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్ ప్రస్తుతం చర్చిస్తోంది. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించే అంశంతో పాటు ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు గడిచింది, 10 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే చట్టం పేర్కొంటోంది. అయితే దాని ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును చేర్చాలంటూ సిఆర్డీఏ ప్రతిపాదన చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకి సంబంధించి ఒక తీర్మానం కేబినెట్లో తీర్మానం చేయబోతున్నారు. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనున్నారు. ఆ కేంద్రం తర్వాత ఆ తదుపరి రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్ట సవరణ చేయాల్సిందిగా కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయబోతోంది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించి చేసినటువంటి ఆర్థిక సాయం 10,000 నుంచి 20,000కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ పెంచిన సాయాన్ని ఇప్పటికే మత్స్యకారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి రాటిఫికేషన్ని ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి, పర్యాటక రంగాన్ని, పర్యాటక ప్రాజెక్టులు పారిశ్రామిక హోదా ఇస్తూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ పర్యాటక ఈవెంట్స్కి పెద్ద ఎత్తున నిర్వహించే అంశం, అలాగే పర్యాటక క్యాలెండర్ను విడుదల చేసే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనల్ని పర్యాటక శాఖ ఉంచింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేయనుంది. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి 2,281 పనుల్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోవడానికి కూడా రాష్ట్ర కేబినెట్ వద్ద ఒక ప్రతిపాదన వచ్చింది. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్ట సవరణకు సంబంధించి 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును చేశారు. అలాగే కార్మిక చట్ట సవరణ బిల్లు 2019కి సంబంధించినటువంటి అంశంపై కూడా, అలాగే ఫ్యాక్టరీ సవరణ బిల్లు 2019 వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనలు చేసింది రాష్ట్ర కార్మిక శాఖ. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలో చేపట్టేటువంటి నిర్మాణాలకు సంబంధించి దాదాపుగా 1,732 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి 47వ సిఆర్డీ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలియజేయనుంది. అలాగే రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు చేసినటువంటి కేటాయింపులు, దాదాపుగా 7 సంస్థలకి మంత్రివర్గ ఉపసంఘం ఒక కేటాయింపులు చేసింది. దాదాపుగా ఇప్పటివరకు చూస్తే కనుక రాజధానిలో దాదాపుగా 1,052 ఎకరాల పరిధిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి. వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేయనున్నారు. అలాగే అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని ఇక్కడికి వచ్చి రీస్టార్ట్కి సంబంధించి పునఃప్రారంభ పనులు చేపట్టిన నేపథ్యంలో ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే తల్లికి వందనం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు కొద్దిసేపు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విశాఖ లాంటి రక్షణ పరంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అయితే రక్షణ రంగ సంస్థలు, అలాగే కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ వద్ద చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే తీర ప్రాంతంలో మెరైన్ పోలీసుల అప్రమత్తత తదితర అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి రక్షణ దళాలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే అభినందనలు తెలియజేసింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.